దండుపాలెం బ్యాచ్ ఎస్ 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 రేవంత్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ శ్రీనివాసరావు గారు దోచుకోవడానికి ఉపయోగపడే తప్ప ఎవరికి ఉపయోగం లేదు. శ్రీనివాసరావు గారు ఎస్ ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడి తప్ప దీంట్లో పేద ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, లేకుంటే విద్యావంతులకు కావచ్చు, ఎవరికి కావచ్చు ఒరిగింది ఏం లేదు. 9.5 సంవత్సరాలు మేము పరిపాలన చేసిన నేపథ్యంలోనే 7 కోట్ల అప్పు చేశారని ఇప్పటి వరకు ఎద్దేవా చేశారు. కానీ 28 నెలలు గడవక ముందే 3.5 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ నేపథ్యం సార్ 3,50,000 కోట్లను అప్పు చేశారు. ఎక్కడిది న్యాయం, ఎక్కడిది పేద ప్రజలకు ఏం చేస్తున్నారు, అసలు ఏడికి పోతుంది అనేది అడుగుతున్నారు. నిజంగా బడ్జెట్ ప్రజలకు ఆమోదం కలిగిందా లేదు అంటే అంకెల గారెడేనా? ఎందుకంటే ఇప్పటికి ఇచ్చిన బడ్జెట్నే ఖర్చు పెట్టలేదు అనేది ఒకటి వస్తుంది. ఎందుకని ఖర్చు పెట్టలేదు బడ్జెట్ వేసినప్పుడు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ అందరు వక్తలు మాట్లాడినరు, అన్ని పార్టీలు విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా దీని మీద మాట్లాడినరు. అన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాకున్నది. దీంట్లో బడ్జెట్ ప్రతి సంవత్సరము రూపొందిస్తాం. ఆ రూపొందించేటువంటి బడ్జెట్ అనేది కేవలం అంచనా. ఈ సంవత్సరం మనం ఏర్పరచుకునేటువంటి ఏ రంగానికి ఎంత మనము ఖర్చు పెట్టాలని చేసుకునేటువంటి ఒక మౌలికమైనటువంటి అది ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఈ సంవత్సరమే కాదు, గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బడ్జెట్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టిన దానికి సంవత్సరం ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చేవరకు ఖర్చైన దానికి కొంత లేదు, ఎంతో కొంత దాంట్లో తక్కువ ఉండడం ఉంటుంది. కానీ ఎక్సెస్ కూడా కొన్ని రంగాల్లో అవుతుంది, కొన్ని రంగాల్లో కూడా కేటాయించిన బడ్జెట్ ఖర్చు కాకుండా ఉంటాయి. దానికి కారణాలు నిధులు సమకూర్చుకోలేకపోవడమే కానివ్వండి, లేకపోతే ఆ రంగాల్లో ఏర్పడినటువంటి అనేకమైన అవరోధాల వల్ల దానికి పెండింగ్ జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అందరూ కూడా 70% ప్రజలు, 65-70% ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి రంగమైనటువంటి వ్యవసాయ రంగం, తర్వాత విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, శిశు సంక్షేమము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వాటి మీద అందరి యొక్క దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. దానిలో గత 2 బడ్జెట్లకు ఏమాత్రం తీసిపోకుండా మేము, ఎందుకంటే నేను అంకెలు ఫిగర్స్ చెప్పమంటే చెప్తే కానీ మీరు అందరూ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది కాబట్టి ఊరికే ఫిగర్స్ చెప్పి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక దాని మీద నేను విశ్లేషిస్తున్నా. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్, రెవెన్యూ వచ్చేసి 2,34,606 రూపాయలు, వ్యయము 47,000 మన 47,000 కోట్ల రూపాయలు దీంట్లో ఏర్పరచడం జరిగింది. 90,000 కోట్ల రూపాయల డెఫిసిట్ అనేది బడ్జెట్లో జరిగింది. అంటే వచ్చేదానికి దానికి వ్యత్యాసం ఉన్నదన్న విషయం ఉన్నది. అయితే ఇది మన అంచనా 3,24,000 కోట్ల రూపాయలకు $1 ట్రిలియన్ నుంచి $3 ట్రిలియన్ బడ్జెట్ వరకు తెలంగాణ అభివృద్ధి తీసుకుపోవాలన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2047 విజన్ అనుగుణంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఏదైతే ప్రయత్నం జరుగుతున్న దానిలో ప్రణాళికాబద్ధంగా అనేకమైనటువంటి అంశాల మీద, ఇండస్ట్రీస్ మీద, ఇప్పుడు మన సోలార్ కానివ్వండి, మిగిలిన పవర్ సెక్టార్ మీద, ఎట్కో హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి దాని మీద సహజ వనరుల ద్వారా విద్యుత్తును పెంపొందించడానికి 1,20,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సమకూర్చడంలో అయింది. అయితే దీంట్లో ప్రతిపక్షాలు అనడం ఇదంతా కాకి లెక్కలని కాదండి. 1,20,000 కోట్ల రూపాయలు ఎట్కో హ్యాండ్ ఓవర్లో జరిగినటువంటి సోలార్ పిఎం కుసుమ్ యోజన కింద కానివ్వండి, అనేకమైనటువంటి వాటి కింద సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, వీటి మీద ఈ ఏర్పరిచిన వాటివి అవన్నీ గ్రౌండింగ్ అవుతున్నది, త్వరలోనే స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు నెట్లో కొడితే దానికి ఉంటుంది. అయితే మొదలు ఏ ఇండస్ట్రీ డెవలప్ కావాలో పవర్ సెక్టార్ కావాలి కాబట్టి దానికి మంచి ప్రయారిటీ ఇచ్చి ముందుకు చేయడం. చౌటుప్పల్, మహేశ్వర్ ప్రాంతాల లోపల బ్యాటరీ స్టోరేజ్, పవర్ స్టోరేజ్కి కావాల్సినటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం. అంటే ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి 47,000 crores రూపీస్ దానికోసం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్కి వచ్చేసి, సంక్షేమానికి వచ్చే వరకు 50,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీల కోసం వెచ్చిస్తున్నాం. ఆ ఫిగర్స్ అన్ని మీరు ఇంతకుముందు చెప్పినారు. అయితే దీంట్లో కొన్ని ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకం కానివ్వండి,
స్కూటీలు కానివ్వండి కొన్నిటిని మనం ఇమీడియట్ గా ఈ బడ్జెట్ అమలు పరచడానికి కేటాయింపులు జరిగి ఉండలేదు. అవి కూడా మీకు త్వరలో బడ్జెట్ లో పెట్టినవే పూర్తి ఇయర్ లోపు చేయాలని ఏం లేదు. ఇప్పుడు సన్న బియ్యం అనేది పోయిన బడ్జెట్ లో లేదు, మరి ఈ బడ్జెట్ లోపలనే అది ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా ఇచ్చినటువంటి మిగిలిన గ్యారంటీలు అన్నిటిని కూడా బడ్జెట్ తోటి సంబంధం లేకుండా మధ్యలో వాటిని వెసులుబాటును బట్టి తీసుకొచ్చి పెట్టేటువంటి చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఆర్థిక శాఖ మార్చులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఈ ఉన్నటువంటి మా ఏమాయిమీ లేనటువంటి కేబినెట్ వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే ఇందిరమ్మ జూన్ 2వ తారీఖులో ప్రారంభంగా అయ్యేటువంటి ఇన్సూరెన్స్ ఏదైనా దానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పశు సంక్షేమానికి కానివ్వండి, వీటికి మిగిలిన కావాల్సిన అన్ని సబ్సిడీస్ ను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. 2,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు, ఎల్పిజి కింద 7,000 కోట్ల రూపాయలు, హెల్త్ కు 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్ కు 11,000, బీసీ వెల్ఫేర్ కు 6,000 కోట్ల రూపాయలు. ఇది అయితే రైతు భరోసాకు సంబంధించి పోయిన బడ్జెట్ లో పెద్దల రామచంద్రరావు గారు మాట్లాడుతూ పోయినసారి కూడా ఇచ్చిందండి. అది అంతకుముందు మీరు ఏదైతే మధ్యలో ఆగున్నటువంటిది ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయం లోపల ఆ బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఆపింది ఉందో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చారు. రైతు భరోసాగా రూపకల్పన జరిగిన తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి వేయడం జరిగింది. అది ఇయర్ ఇప్పుడు మనకు జనవరి ఆ ప్రాంతంలో 2 విడతలు వేసిండ్రు. 5లో 2 విడతలు, 2 విడతలు, ఒక విడత వచ్చేసి వాళ్ళు అంతకుముందు ఎన్నికలప్పుడు ఆగింది ఒక విడత వేసిండ్రు, తర్వాత పూర్తి స్థాయిలో ఒకటి వేసిండ్రు, మధ్యలో ఒకటి వేసిండ్రు. 5 ఎకరాల వరకు పడ్డది, మిగిలింది పడలేదు. అది కొన్ని సాంకేతిక కారణాలు వీటి వల్ల అది జరగలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రైతు భరోసా అనేటువంటి స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు పరిచి ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కాకపోతే ఇతర విషయం, వనరుల విషయం అందరికి తెలిసినటువంటిది. మీరు వనరులే లేవు, మరి ఇంత పెద్ద బడ్జెట్ నెట్, ఇది మన ప్రణాళిక. ఇట్స్ ఓన్లీ అవర్ అంటే ప్రణాళిక మీనింగ్ ఇంత పెట్టుకుందాం అంతే. ఒక్కలేదు శ్రీనివాసరావు గారు, మీరు కూడా జనానికి ఖచ్చితంగా ఒక సంకేతం, ఎందుకంటే మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఒక సంకేతం అయితే ఇవ్వాలి. ప్రణాళిక పెట్టుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఎందుకంటే మన ఎవరు పైలకృష్ణారెడ్డి గారు చెప్పారు, రాజు ఒక సామెత, ఆ సామెత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే క్లారిటీగా ఇది ఓకే చేస్తుంది అన్నట. జస్ట్ ప్రణాళిక పెట్టుకున్నాం అంతే చెప్పాం. మా యొక్క స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పుడు మిగిలిన వక్తలు మాట్లాడి బడ్జెట్ సంబంధించిన బుక్ నా దగ్గర ఉంది, వాస్తవానికి ఉంది. కానీ కాకుంటే ఇంతవరకేనా ఇక్కడ ఇంతవరకేనా అంటే ఇక్కడ ఉన్న వెసులుబాటు వరకు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా వెనక్కిపోవట్లేదు. సన్న బియ్యానికి ఏదైతే ప్రోత్సాహకం కింద ఇచ్చేటువంటి 3,500 కోట్లు బడ్జెట్ లో పెట్టిందంటే దానికి ప్రోత్సాహకాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఇక్కడ ప్రదర్శించుకోవడం. మనం ఏంటంటే బడ్జెట్ రూపకల్పన అంటే మరి రూపకల్పన ఏముంది అట్లని కదా మనం కూడా అనుకుంటాం. రేపు ఇప్పుడు మనము కొన్ని టార్గెట్స్